హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో ది గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్. సెకండ్ టైటిల్ ఎవరు గెలుస్తారు? ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఆర్సీబీ ఒక్కసారి గెలిచింది, గుజరాత్ టైటన్స్ ఒక్కసారి గెలిచింది. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఆ సెకండ్ టైటిల్ ఎవరి చేతిలో ఉంటుంది? గైస్, మరి మీకు ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందా, లేదనుకుంటే గుజరాత్ టైటన్స్ గెలుస్తుందా? ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్. అండ్ ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్ ఎవరు? ఆర్సీబీ వైపు ఎవరు, గుజరాత్ టైటన్స్ వైపు ఎవరో ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా, వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో చాలా డిసప్పాయింట్మెంట్ చేసి గుజరాత్ టైటన్స్ వాళ్ళు. మరైపు ఆర్సీబీ చాలా డామినేట్ చేసింది. సో మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. బట్ గుజరాత్ టైటన్స్ కూడా మంచి కంబ్యాక్ అయితే చేసిళ్ళు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్ లో జరగబోతుంది, నరేంద్ర మోడీ స్టేడియంలో. మరి ఇక్కడ గుజరాత్ టైటన్స్ కి మంచి ట్రాక్ రికార్డ్ అవుతుంది. సో ఖచ్చితంగా రెండు టీంలో కూడా తక్కువ అంచనా వేయరాదు, ఏ టీం గెలిచినా గెలవచ్చు. సో ఆర్సీబీ అనే ఫేవరెట్స్ అయితే లేదు, గుజరాత్ టైటన్స్ ఫేవరెట్స్ అనేది కూడా లేదు. ఇక ఇక్కడ మొత్తం 51 మ్యాచ్లు జరిగినాయి ఐపీఎల్లో. 26 మ్యాచెస్ ఫస్ట్ బౌలింగ్ వేసి గెలిచిలు, 25 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిల్లు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 178 అవుతుంది. వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 9 మ్యాచ్లో 5 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది, 4 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ గెలిచింది. సో ఓవరాల్ చూసుకుంటే హెడ్ పరంగా కూడా ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. రెండు టీంలు కూడా చాలా బెటర్ రన్స్ ఉన్నాయి. ఇక ఫస్ట్ మనం ఆర్సీబీ టీం ఒక చూస్తే, ఆర్సీబీ ఓవరాల్ ఈ సీజన్లో చూసుకుంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వేసిళ్ళు. ఐ థింక్ 2025లో వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్లో కూడా అదే పర్ఫార్మెన్స్ కనబడుతుంది ప్రతి ఒక్క ప్లేయర్ దగ్గర నుంచి, బౌలింగ్లో అని బ్యాటింగ్లో అని. సో చాలా బెటర్ ఆడుతున్నారు, టేబుల్లో కూడా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు ఈ సీజన్లో. ఓవరాల్ చూసుకుంటే ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మ్యాచ్ గెలవడానికి. సో అలాంటి టీం అవుతుంది వీళ్ళ దగ్గర. ప్రతి ఒక్క ప్లేయరు మ్యాచ్ విన్నర్స్గా తయారవుతున్నారు. ఒక ఇద్దరు ప్లేయర్స్ ఇంకా వాళ్ళ దగ్గర అయితే మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే రాలేవు. సో మరి ఆ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఈ మ్యాచ్ వస్తాయో చూడాలి. ఈ ఓపెనర్స్ ఎవరు? విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉంటాడు. లాస్ట్ మ్యాచ్లో 43 కొట్టిండు, 25 బాల్లో 5 4 1 6 172 స్ట్రైక్ రేట్తోని. మరి విరాట్ కోహ్లీతో ఇంకొక ఓపెనర్ ఎవరు? మరి ఫిల్ సాల్ట్ని ఆడిస్తారా, ఆడివరా? ఖచ్చితంగా ఫిల్ సాల్ట్ ఆడితే బెటర్ అని అనిపిస్తుంది. వెంకటేష్ అయ్యర్ ఆడుతున్నాడు ఓపెనర్గా. ఆ చిన్న చిన్న క్యామోస్ ఆడుతున్నప్పుడు కూడా పెద్ద నా కిందైతే కాణించలేకపోతున్నాడు. సో ఫిల్ సాల్ట్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి ఇన్ని రోజులు ఇంజూరీ కారణంగా అందుబాటులో లేడు. మరి స్టేట్ ఫైనల్ మ్యాచ్ ఆడడా అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లేదనుకుంటే ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్తోనే కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా 279 స్ట్రైక్ రేట్తో 3 4 1 6 అయితే కొట్టిండు. సో కాబట్టి వెంకటేష్ అయ్యర్తో వెళ్ళినా ఛాన్స్ బెటర్ అయితే ఉంటుంది. ఇక 3లో దేవదత్ పడికల్ కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ ఇస్తున్నాడు మంచి స్ట్రైక్ రేట్తోని. లాస్ట్ మ్యాచ్లో కూడా 30 కొట్టిండు, 19 బాల్లో 5 4 అయితే కొట్టిండు, 157 స్ట్రైక్ రేట్తోని. ఇక నెంబర్ 4 వచ్చేసి రజత్ పతిదర్. లాస్ట్ మ్యాచ్లో 93 కొట్టిండు 33 బాళ్లలో, 5 4 9 6 281 స్ట్రైక్ రేట్తోని. ఇక్కడ మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఆర్సీబీ. ఈ మ్యాచ్లో కూడా రజత్ పతిదర్ క్రూషియల్ అని చెప్పుకోవచ్చు ఆ మిడిల్ ఓవర్స్లో. ఇక తర్వాత టీమ్ డేవిడ్ కూడా ఉన్నాడు. టీమ్ డేవిడ్ దగ్గర నుంచి కూడా ఈ సీజన్లో అంత పెద్ద చెప్పుకోదగ్గ నాక్స్ అయితే రాలేవు, 1-2 నాక్స్ అయితే వచ్చినాయి. అండ్ జితేష్ శర్మ ఇప్పటి వరకు ఒక్క మంచి మ్యాచ్ విన్నింగ్ నాకైతే రాలేదు. గత సీజన్లో చూసినాం కదా మరి ఎలాంటి నాక్స్ ఆడిండో. సో ఇప్పటివరకు ఇతని దగ్గర ఒక మ్యాచ్ విన్నింగ్ నాకు రాలేదు కాబట్టి
ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇంకా తర్వాత చూసుకుంటే కృణాల్ పాండ్యా ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ అయితే చేస్తాడు. మంచి స్టెబిలిటీ వేసి ఇస్తాడు టీంకి, బౌలింగ్లో అని బ్యాటింగ్లో అని. బ్యాటింగ్లో ఒక గిట్ట క్విక్గా వికెట్స్ పడితే గిట్ట ముందుకు వచ్చి ఆడతాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా అదే జరిగింది. 43 కొట్టిండు, 28 బాల్లో 5 4లు 2 6లు 153 స్ట్రైక్ అవుతున్నాయి. ఇక బౌలింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బౌన్సర్స్, ఆ యార్కర్స్, సో చాలా కీగా మారున్నాడు ఈ మ్యాచ్లో కృణాల్ పాండ్యా. ఇక తర్వాత తీసుకుంటే మరి రోమారే షెర్ఫర్డ్ ఆడతాడా ఆడడా? ఖచ్చితంగా రోమారే షెర్ఫర్డ్ అండ్ రిచర్డ్ గ్లీసన్ ని ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచుతారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తాం కదా, ఒకలేట క్విక్గా వికెట్స్ పడితే లాస్ట్ ఫినిషింగ్ టచ్ కావాలనుకుంటే రోమారే షెర్ఫర్డ్ వస్తాడు. లేదనుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో రిచర్డ్ గ్లీసన్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. లేదు స్పిన్నర్ హెల్ప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అశ్విన్ శర్మ ఆడే ఛాన్స్ కనబడుతుంది. ఇక జోస్ హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసినాం కదా మరి ఏ విధంగా వీళ్ళు బౌలింగ్ చేసిన అనేది. మెయిన్గా చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ వర్సెస్ శుభ్మన్ గిల్ ఆ ఇన్ స్వింగర్స్కి ఖచ్చితంగా అతనికి ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి ఆ పవర్ ప్లేలో ఇన్ స్వింగర్స్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం అండ్ శుభ్మన్ గిల్ వికెట్ కూడా ఎక్స్పర్ట్ తెస్తున్నాం. సో మంచి కీ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ జాకబ్ డఫీ కూడా గత మ్యాచ్లో చాలా బెటర్ బౌలింగ్ చేసిండు, 3 వికెట్లే తీసుకున్నాడు. సో ఓవరాల్ పేస్ డిపార్ట్మెంట్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. రసిక్ సలాం కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు. అండ్ మెయిన్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో రిచర్డ్ గ్లీసన్ ఆడే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఒకవేళ స్పిన్నర్లకు హెల్ప్ ఉంటే మొత్తం శివ శర్మ ఆడతాడు. లేదనుకుంటే ఇట్ట ఖచ్చితంగా రిచర్డ్ గ్లీసన్ కూడా ఆడించే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసే గిట్ట ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ లో రిచర్డ్ గ్లీసన్ అని తీసుకొచ్చే ఛాన్స్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ, 3లో దేవదత్ పడికల్, 4లో రజత్ పతిదర్, 5లో జితేష్ శర్మ, 6లో టిమ్ డేవిడ్, 7లో కృణాల్ పాండ్యా, 8లో భువనేశ్వర్ కుమార్, 9లో జాకబ్ డఫీ, 10లో జోస్ హజల్వుడ్, 11లో రసిక్ సలాం. ఇంపాక్ట్ ప్లేయర్ గా రోమారే షెర్ఫర్డ్ ఆరు, రిచర్డ్ గ్లీసన్ ఆరు, శివ శర్మ. ఇక మరేపు గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ కి అగెనిస్ట్ గా ఏ విధంగా ఆడిల్లో మనం చూసినాం. చాలా మంచి కంబ్యాక్ తో ఇచ్చిళ్ళు. క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో 92 రన్స్ తేడాతో ఓడిపోయిళ్ళు. బట్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో చాలా బెటర్ కంబ్యాక్ అయితే ఇచ్చిళ్ళు. 7 వికెట్స్ తేడాతోనే అయితే గెలిచిళ్ళు. దట్టు భారీ టార్గెట్ అయితే చేజ్ అయితే వేసిళ్ళు. మెయిన్ గా చూసుకుంటే శుభ్మన్ గిల్ చాలా బెటర్ కంబ్యాక్ అయితే ఇచ్చిండు. సెంచరీ కొట్టిండు, 104 కొట్టిండు, 53 బాల్లో 15 4లు 3 6లు 196 స్ట్రైక్ రేట్తోని. శుభ్మన్ గిల్కి ఇక్కడ మంచి రికార్డ్ అవుతుంది ఈ గ్రౌండ్లో. సో శుభ్మన్ గిల్ వచ్చేసి కీగా మారున్నాడు జీటీకి. ఇక సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, 58 కొట్టిండు, 32 బాల్స్లో 181 స్ట్రైక్ రేట్తోని, 8 4s 1 6s. ఇక 3లో జోస్ బట్లర్. మెయిన్గా చూసుకుంటే జీటీకి టాప్ 3 చాలా కీగా అని చెప్పుకోవచ్చు. సో ఆర్సీబీ కూడా ఆలోచిస్తుంది మరి టాప్ 3ని త్వరగా అవుట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్లో అంత పెద్దగా చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్స్ అయితే కనబడతలేరు. వాషింగ్టన్ ఉన్నారా అని ఆ చిన్న క్యాంబెస్ అయితే ఆడుతున్నాడు వాషింగ్టన్ సుందరు. సో ఓవరాల్ చూసుకుంటే జీటీకి టాప్ 3 చాలా బెటర్ కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్లో చాలా బెటర్ కనబడుతున్నారు. బట్ లాస్ట్ 2 మ్యాచ్లో చాలా రన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఆర్సీబీకి అగెనిస్ట్ 250 రన్స్ పైగానే ఇచ్చిళ్ళు. అండ్ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన లాస్ట్ మ్యాచ్లో 214 రన్స్ అయితే ఇచ్చిళ్ళు. సో బౌలింగ్లో చూసుకుంటే వీళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే బౌలర్స్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతున్నారు. సిరాజ్, కగిసో రబ్బడ, ప్రసిద్ధి కృష్ణ, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్. ఇక ఫ్యామిలీ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో జోస్ బట్లర్, 4లో వాషింగ్టన్ సుందర్, 5లో జేసన్ హోల్డర్, 6లో రాహుల్ తెవాటియా, 7లో నిశాంత్ సింధు 4లో ఆడే ఛాన్స్ కూడా కనబడుతుంది. 8లో రషీద్ ఖాన్, 9లో ఈ మ్యాచ్ హర్షద్ ఖాన్ ని ఆడించే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. 10లో కగిసో రబ్బడ, 11లో మహమ్మద్ సిరాజ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రసిద్ధి కృష్ణ. సో ఓవరాల్ చూసుకుంటే స్క్వాడ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. బట్ బ్యాటింగ్ లో ఖచ్చితంగా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే టాప్ 3 పైన వీళ్ళు ఎక్కువ ఆధారపడుతున్నట్లయితే కనబడుతుంది. మరోవైపు ఆర్సీబీ దగ్గర మంచి బౌలర్స్ అయితే ఉన్నారు.
సో కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.